ప్రేజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవుడు దీవించునుగాక. దేవుని మాటలు విందాం రండి. బైబిల్లో మనం తప్పక తెలుసుకోవలసిన వాక్యాలు ఇవి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ కోరికలుంటాయి. కొందరు కోట్లు సంపాదించాలని, మరికొందరు గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆరాటపడతారు. కానీ బైబిల్లో అగూర్ అనే ఒక భక్తుడు చేసిన ప్రార్థన చాలా విభిన్నమైనది. ఆయన దేవుణ్ణడిగింది ఐశ్వర్యం కాదు, అలాగని పేదరికం కూడా కాదు. అసలాయన ఏమడిగాడు? సామెతల గ్రంథము 30వ అధ్యాయం 8 మరియు 9 వచనాల్లో దాగి ఉన్న ఆ గొప్ప రహస్యమేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకరోజు అగూర్ అనే భక్తుడు ప్రభువుని ఇలా ప్రార్థిస్తున్నాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము. అగూర్ ఏమడుగుతున్నాడంటే, తన జీవితంలో 100 కోరికలు కోరడం లేదు. కేవలం 2 ముఖ్యమైన విషయాలను దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆ 2 ఏమిటి అంటే, సామెతలు 38వ వచనం చూద్దాం. వ్యర్థమైన వాటిని, ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికములైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకనుగ్రహింపుము. సామెతలు 39. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. మొదటగా అగూరేమడుగుతున్నాడంటే, వ్యర్థమైన వాటిని, ఆబద్ధములను నాకు దూరంగా ఉంచు అని. అంటే నా జీవితంలో మోసం ఉండకూడదు, నేను మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ ఉండాలి అని కోరుకుంటున్నాడు. మనిషి తన ఆశల కోసం అబద్ధాలాడుతుంటాడు, కానీ దేవుని బిడ్డగా మనం యథార్థంగా బ్రతకడమే అసలైన ఆశీర్వాదం. ఇక్కడ అగూర్ 2 విన్నపాలు చేస్తున్నాడు. 1, ఐశ్వర్యం వద్దు. ఎందుకు? డబ్బు ఎక్కువైతే మనిషికి గర్వం వస్తుంది. నేను కష్టపడి సంపాదించాను, ఇందులో దేవుని ప్రమేయమేముంది అని దేవుడినే మర్చిపోయే ప్రమాదముంది. 2, పేదరికం వద్దు. ఎందుకు? కడుపు ఆకలి తట్టుకోలేక మనిషి తప్పుడు దారి పట్టవచ్చు, దొంగతనం చేసి తద్వారా దేవుని నామానికి అవమానం తెచ్చే అవకాశముంది. చూసారా, అగూర్ ఎంతటి దూరదృష్టితో ప్రార్థన చేస్తున్నాడు. తన ఆత్మీయ జీవితం పాడైపోకూడదు అనేదే ఆయన ప్రధాన ఉద్దేశ్యం. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మనం లోక సంబంధమైన వస్తువుల కోసం అడుగుతున్నామా, లేక మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి అడుగుతున్నామా? అగూర్ ప్రార్థన మనకు నేర్పే పాఠం ఒకటే: దేవుని కంటే ఏదీ ఎక్కువ కాకూడదు, దేవుని కంటే ఏదీ తక్కువ కాకూడదు. ఈ ప్రార్థన మన హృదయంలో ఉంచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.